అయితే సెంగయ్య గారు చనిపోవడం అనేది ఒక ఏఐ వీడియో విఎఫ్ఎక్స్ చేశారు కూటమి ప్రభుత్వం వాళ్ళని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. మరి దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? అది నిజంగానే ఏఐ వీడియోనా లేదంటే ఒరిజినల్ వీడియోనా? అంటే గతంలో ఎవరికి అవకాశంగా వాళ్ళు కొన్ని సృష్టించి కూడా ప్రభుత్వం మీద నెడతారు. అదేవిధంగా ఇప్పుడు కూడా వీళ్ళే సృష్టించి వీళ్ళే నెట్టి ఉండొచ్చు, లేకపోతే యాదృచ్ఛికంగా వాడి పోయి ఉండొచ్చు. వాళ్ళ అవకాశం ఉపయోగించుకుంటారు తప్పితే వేరే జరిగేది ఏమీ లేదు. స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల్లో ఇప్పటి వరకు ఇలాంటి రౌడీ పార్టీని మేము ఎక్కడా చూడలేదు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ వైసీపీ పార్టీ వచ్చిన తర్వాతే రౌడీ ప్రభుత్వం ఏర్పడింది, రౌడీలు ఎక్కువయ్యి విచ్చలవిడిగా చేస్తున్నారు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? దీన్ని ఒక్కో ప్రాంతంలో ఒక పార్టీ అజమాయిషీ ఎక్కువ ఉంటే అక్కడ ఎవడేం చేస్తాడు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక ఏరియాలో జరిగింది, దాన్ని రౌడీజంగా చూపిస్తున్నారు తప్పితే ప్రతి ప్రభుత్వంలో గత సంవత్సరం రాకముందు ఉంది, వచ్చినాక ఉంది, అది ఎప్పుడూ ఉన్నది. కాకపోతే అప్పుడు మీడియా ఎక్కువైంది, ఇప్పుడు ఛానల్స్ పెరిగినాయి. ఏ కాదు జరిగినా ముందుకు వచ్చి భద్రతను చూపిస్తున్నారు. ఇవన్నీ ఎప్పుడు కామన్గా జరిగాయి. సంవత్సరం వచ్చింది రాలేదని కాదు, రాకముందు ఉంది, బ్రిటిష్ ప్రభుత్వంలో ఉంది, వచ్చినాక ఉంది. వచ్చినా కూడా మన దేశంలో వాళ్ళే కొన్ని వాళ్ళకి లోబడి కొన్ని అరాచకాలు చేసే సందర్భాలు ఎన్నో ఉన్నాయి.